ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, చేసిన ప్రతిజ్ఞ కోసమే అంకితమై ఉండడం మంచి విషయమే. అందుకని భీష్ముడు తేజోమయుడైన సూర్యుడు అనిపిస్తుంది. అయితే ఇక్కడే మరొక వైపు నుంచి మనం ఆలోచిస్తే ఈ తేజోమయుడైన సూర్యుని వంటి భీష్ముడికి గ్రహణం పట్టింది ఇక్కడే అని కూడా అనిపిస్తుంది. ఎందువల్లంటే ఈ ప్రతిజ్ఞ ఇంత గొప్పది, ప్రతిజ్ఞాపూర్వకంగా రాజ్యాధికారాన్ని వదులుకున్నాను, ప్రతిజ్ఞాపూర్వకంగా గృహస్థ జీవితాన్ని వదులుకున్నాను అనే భావం భీష్ముడి మనసులో స్థిరపడడం వల్ల ఎప్పుడూ ఈ ప్రతిజ్ఞను గురించే ఆలోచించాడు. రాజ్యాధికారం నాది కాదు, రాజ్యాధికారం నాది కాదు. కథ ముందుకు సాగింది. భీష్ముడు కలగజేసుకోలేని సన్నివేశంలో సర్వసంగ పరిత్యాగి అయిన వ్యాసుడు కలగజేసుకున్నాడు. అంబికా అంబాలికలకు సంతతిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతతిగా కలిగారు.